హలో, ఈరోజు మనం వెరైటీగా కందికాయలతోటి ఈవినింగ్ స్నాక్స్ చేసుకుందామండి. ఎలా చేద్దాం చూద్దాం రండి. వెల్కమ్ టు నిగస్వి ఛానల్. ఈరోజు వెరైటీగా కందికాయలు చాట్ చేసుకుందామండి. చూడండి, ఇది కందికాయలు తీసుకున్నానండి. ఇవి అట్లనే కూడా ఉడకపెట్టుకొని సాల్ట్ వేసి ఉడకపెట్టుకొని తింటారండి. నేను ఇవి ఒలిసి పెట్టుకున్నానండి. అన్ని కందికాయలు ఇలా ఒలిసి పెట్టుకున్నాను. అలానే కొంచెం బఠానీ కూడా ఒలిసి పెట్టుకున్నానండి. ఇవి సీజన్ కాయలండి. ఇవి చలికాలంలో ఎక్కువ మనకు దొరుకుతాయండి. సీజన్లో వచ్చే కాయలు మనం తింటే సీజన్లో వచ్చే వ్యాధులన్నీ మనకు నయమవుతుందండి. ఈ కందికాయలు తినే వల్ల మనకి ఎంత బెనిఫిట్ ఉన్నాయని తెలుసుకుందామండి. ఫస్ట్ నేను ఇవి ఉడకపెడతానండి. ఒలిసిపెట్టుకున్నాను. ఇవి తర్వాత చేసుకుందాము. ఇవి ఒలిసిపెట్టినది వాటర్ వేసి ఉడకపెడతానండి. సాల్ట్ వేసి ఉడకపెడతాము రండి. ఇవి చాట్ ఎలా రెడీ చేద్దాం చూద్దాం రండి. ఇప్పుడు మనం కందికాయలు ఉడకపెట్టుకుందామండి. నేను 2 గ్లాసు వాటర్ వేసి బాగా చూడండి. వాటర్ ఈ మసిలినప్పుడు మనం ఒలిసిన కందికాయలు కడిగి వడకట్టినానండి. ఆ కందికాయలు దీంట్లో వేసేస్తున్నా. అలానే కొంచెం బఠానీ కూడా ఒలిసి పెట్టుకున్నానండి. అది కూడా కొంచెం వేసుకుంటున్నా. ఇప్పుడు దీంట్లో ఒక చిన్న ఇంగువ వేస్తున్నానండి. అలానే కొంచెంగా సాల్ట్ రాలోపు వేస్తున్నానండి. అలానే కొంచెం పసుపు వేసుకుందామండి. ఇప్పుడు ఇవి ఒక్క విజిల్ వస్తే చాలండి. మనం పెట్టేస్తామండి. ఒక్క విజిల్ రానియండి. చూడండి, ఇప్పుడు ఒక్క విజిల్కే ఉడికిందండి. ఇప్పుడు ఇవి వాటర్ వడకట్టి పక్క పెట్టుకుందామండి. ఆ వాటర్ తోటి మన రసం చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం మిరియాల పొడి వేసుకొని మన వేడివేడిగా అందరు తాగొచ్చండి. ఇప్పుడు దీనికి కొంచెం తాలింపు వేసుకుందామండి. కడాయి వేడి అయిన తర్వాత కొంచెంగా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కాగిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకుందామండి. అలానే పచ్చిమిరపకాయ, పండు పచ్చిమిరపకాయ ఉందండి, అది ఒకటి. కారం తగ్గినట్టు వేసుకోండి. ఇంకా కరివేపాకు కొంచెం వేసుకుందామండి. కరివేపాకు వేసుకుంటే అప్పుడే కమ్మ వాసన వస్తుంది. ఒకసారి మంచిగా ఫ్రై చేసిన తర్వాత దీంట్లోనే మనం ఉల్లిపాయ కొంచెం తరిమి వేసుకున్నామండి. ఉల్లిపాయ కూడా కొంచెం ఎక్కువ వేగనొద్దండి, ఒక్కసారి ఇట్లా కలిపితే చాలు. చూడండి, ఎక్కువ వేగకుండా పచ్చి ఉండాలండి. నమ్ముతున్నప్పుడు మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇది స్టవ్ బంద్ చేసేస్తామండి. ఇప్పుడు దీంట్లో మనం కందులు వేసుకున్నామండి. ఒక్కసారి మంచిగా కలుపుదాము. మన ఉప్పు వేసి ఉడకపెట్టే వల్ల ఉప్పు వేసే అవసరం ఉండదండి. ఒకవేళ తక్కువ ఉంటే మనం మీద ఉప్పు చల్లుకోవచ్చండి. ఇప్పుడు ఇవి మనం గార్నిష్ చేస్తామండి. చూడండి, ఇప్పుడు కందికాయలు ఉడికి మనం తాలింపు వేసి పెట్టుకుందామండి. ఇప్పుడు దీనిలో మనం కొంచెం గార్నిష్ చేసుకుందాము. ఫస్ట్ నేను కొంచెం క్యారెట్ వేసుకుంటున్నానండి. క్యారెట్ వేసుకుందాం. అలానే కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకుందామండి. ఎంతో రుచిగా ఉంటుందండి. అలానే నేను కొంచెం మామిడికాయ ముక్కలండి. ఈ మామిడికాయ దొరికిందండి నాకు, చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాను. ఇది కూడా దీంట్లో కలిపి పెట్టేద్దామండి. కలిపి తింటే చాలా బాగుంటుంది. ఒకవేళ మామిడికాయ దొరకకపోతే మీరు
నిమ్మకాయ చారు పిండుకోవచ్చండి. దీంట్లో పెట్టేద్దాం. చూడండి ఎంత బాగుందో చూడండి. ఇవి కలుపుకొని తింటే అంత రుచిగా ఉంటుందండి. ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. కందికాయల ఎక్కువ ప్రోటీన్, ఫైబర్స్, పొటాషియం, కాల్షియం ఇవన్నీ ఎక్కువ ఉండే వల్ల, మెగ్నీషియము, ఐరన్, జింక్ ఇవన్నీ ఉండే వల్ల చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. పిల్లలకు కూడా చాలా మంచిదండి. వాళ్ళ ఎదుగుదలకు చాలా మంచిది. వాళ్ళ బోన్స్ కూడా చాలా మంచిదండి. ఇవి బీపీని కంట్రోల్ చేస్తుందండి ఇవి తింటే. ఇవి సీజన్ ఫుడ్, సీజన్ వెజిటబుల్ వల్ల మనకి ఎంతో ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ కాయలు మాత్రం మీకు దొరికితే కంపల్సరీ చేసుకొని ఏదో ఒక విధంగా తినండి. మేము ఇలా చేసుకుందామండి. మంచి ఇట్లా కలిపి అందరూ షేర్ చేసుకుంటున్నామండి. మీరు కూడా ఇలా మీ ఇంట్లో చేసి చూసి ఎలా ఉందని కామెంట్ చేయండి. నిగసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. రండి అందరూ ఈవినింగ్ స్నాక్స్ లాగా తినాలండి. ఇవి 4 o'clock అట్లా ఈవినింగ్ స్నాక్స్ లాగా తినాలా. మీకు ఈ కంది చాట్ నచ్చితే నిగసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కాయ తింటే అరుగుదలకు చాలా మంచిదండి. తొందరగా డైజెషన్ సీజన్లో దొరికే వల్ల మనం తినవచ్చండి. ఈ కాయలే మనం ఎండిపోయిన తర్వాత కందులా మనకు దొరుకుతుందండి. పచ్చిది విలేజెస్లో పండిస్తారండి. ఇది ఎంతో ఆరోగ్యానికి మేలు చేసే వల్ల ఇది మనం కంపల్సరీ ప్రతి ఒక్కరు తీసుకోవాలండి. థ్యాంక్ యూ.